2024లో విడుదలైన యాత్ర 2 చిత్రం ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు ప్రస్తుత రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థాన నేపథ్యంలో తెరకెక్కిన బయోపిక్. 2019లో వచ్చిన యాత్ర చిత్రానికి ఇది సీక్వెల్. కథా సారాంశం: యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ముగిస్తే, యాత్ర 2 ఆయన మరణం తర్వాత జరిగిన పరిణామాల చుట్టూ తిరుగుతుంది. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ పార్టీతో విభేదాలు, సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపన మరియు 2014 ఓటమి నుండి 2019లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన రాజకీయ పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు. మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా అతిథి పాత్ర తరహాలో ప్రారంభంలో కనిపిస్తారు. జీవా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు. జగన్ బాడీ లాంగ్వేజ్, నడకను ఆయన చక్కగా అనుకరించారు. కేతకి నారాయణన్ వైఎస్ భారతి పాత్రలో నటించారు. సంగీతం: సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. షూటింగ్, మేకింగ్ విశేషాలు: యథార్థ సంఘటనలు, సినిమాలో ఓదార్పు యాత్ర సీనులు మరియు జగన్ జైలుకు వెళ్లిన సందర్భాలను చాలా సహజంగా చిత్రీకరించారు. నటీనటుల ఎంపిక: జగన్ పాత్ర కోసం జీవాను ఎంపిక చేయటం అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ సినిమా విడుదలయ్యాక ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. రాజకీయ విమర్శలు, భావోద్వేగపూరితమైన డైలాగులు, ముఖ్యంగా నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియదు వంటివి అభిమానులను ఆకట్టుకున్నాయి. యాత్ర 2 బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. సినిమా కేవలం ఒక వర్గం ప్రేక్షకులను, వైఎస్ఆర్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని తీయడం వల్ల సాధారణ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నికలకు ముందు విడుదలైన రాజకీయ చిత్రంగా ఇది గుర్తింపు పొందింది. క్రిటిక్స్ వ్యూ: డాక్యుమెంటరీ తరహాలో సాగటం వల్ల మరియు క్లైమాక్స్ అందరికీ తెలిసిన కథ కావడంతో నాటకీయత తక్కువగా ఉందని విమర్శలు వచ్చాయి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. యాత్రకు సీక్వెల్గా వచ్చిన యాత్ర 2 మేకింగ్ విషయంలో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. కేవలం రాజకీయ సినిమాగానే కాకుండా ఒక భావోద్వేగపూరితమైన తండ్రి కొడుకుల బంధంగా దీనిని తెరకెక్కించారు. జీవా ట్రాన్స్ఫర్మేషన్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర కోసం తమిళ నటుడు జీవాను ఎంపిక చేయడం వెనుక పెద్ద కసరత్తే జరిగింది. బాడీ లాంగ్వేజ్: జగన్ నడక, ప్రజలకు అభివాదం చేసే తీరు, ఆయన మాట్లాడే శైలిని అలవాటు చేసుకోవడానికి జీవా అనేక గంటల పాటు జగన్ పాత వీడియోలను చూశారు. ఫోటోషూట్: మొదట జీవాపై ఒక ప్రయోగాత్మక ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోల్లో ఆయన జగన్ను పోలి ఉండటంతో దర్శకుడు మహి రాఘవ్ ఆయన్ని ఫైనల్ చేశారు. డబ్బింగ్: జీవా స్వయంగా తెలుగు నేర్చుకొని తన డైలాగులు ప్రాక్టీస్ చేసినప్పటికీ యాస సరిగ్గా కుదరాలని వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారు. గాడ్ ఫాదర్ తరహా మేకింగ్: దర్శకుడు మహి రాఘవ్ ఈ సినిమాను సాధారణ బయోపిక్ లాగా కాకుండా హాలీవుడ్ క్లాసిక్ గాడ్ ఫాదర్ తరహాలో మూడీగా, సీరియస్గా తెరకెక్కించాలని భావించారు. సినిమాలోని కలర్ ప్యాలెట్ చాలా తక్కువగా ఉంచి డ్రామాను హైలైట్ చేశారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీరియస్ మూడ్ను ప్రేక్షకులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది. రియల్ ఫుటేజ్ వాడకం: సినిమాలో సహజత్వం కోసం కొన్ని చోట్ల అప్పటి నిజమైన వీడియో క్లిప్పింగ్స్ ను వాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు ప్రజల స్పందన, వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర మరియు 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలను సినిమాలోని సన్నివేశాలతో కలగలిపి చూపించారు. దీనివల్ల ప్రేక్షకులకు ఒక రియలిస్టిక్ ఫీల్ కలిగింది. మమ్ముట్టి జీవా కెమిస్ట్రీ:
తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించడానికి కొన్ని కీలక సన్నివేశాలను చాలా తక్కువ సమయంలో షూట్ చేశారు. మమ్ముట్టి కేవలం కొన్ని రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నప్పటికీ ఆయన సెట్లోకి వస్తే వైఎస్ఆర్ లాంటి గంభీరత వచ్చేదని జీవా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. షూటింగ్ లొకేషన్లు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో జరగాల్సిన ఓదార్పు యాత్ర సీన్లను షూట్ చేయడానికి హైదరాబాద్ శివార్లలో భారీ సెట్లు వేశారు. కడప, ఇడుపులపాయ వంటి ప్రాంతాల వాతావరణాన్ని ప్రతిబింబించేలా లొకేషన్లను ఎంపిక చేశారు. వివాదాలకు దూరంగా రాజకీయంగా ఎన్నో సున్నితమైన అంశాలు ఉన్నప్పటికీ మేకింగ్ పరంగా ఎక్కడా వ్యక్తిగత దూషణలు లేకుండా కేవలం జగన్ రాజకీయ ఎదుగుదలపైనే దృష్టి పెట్టినట్లు మేకర్స్ తెలిపారు. యాత్ర 2 ఒక సీరియస్ పొలిటికల్ డ్రామా అయినప్పటికీ షూటింగ్ సెట్లో నటీనటుల మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. ముఖ్యంగా తమిళ నటుడు జీవా తెలుగు నేర్చుకుంటూ వైఎస్ జగన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తున్నప్పుడు జరిగిన కొన్ని ఆసక్తికరమైన మరియు నవ్వు తెప్పించే సంఘటనలు ఏంటంటే జీవా తెలుగు ప్రయోగాలు. జీవాకు తెలుగు అంతగా రాదు. షూటింగ్ సమయంలో ఆయన తన డైలాగ్లను ఇంగ్లీష్ లేదా తమిళ్లో రాసుకొని ప్రాక్టీస్ చేసేవారు. కొన్నిసార్లు సీరియస్ సీన్లలో డైలాగులు చెప్తున్నప్పుడు పొరపాటున ఆయన కొన్ని తెలుగు పదాలను వింతగా పలకడంతో సెట్లో ఉన్న దర్శకుడు మహివి రాఘవ్ మరియు యూనిట్ సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయేవారట. కానీ జీవా మాత్రం చాలా పట్టుదలతో ఆ డైలాగులను సరిదిద్దుకొని మరీ చెప్పేవారు. పులివెందుల షూటింగ్ జనం సందడి. సినిమాలోని కొన్ని భాగాలను కడప, పులివెందుల పరిసరాల్లో చిత్రీకరించినప్పుడు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అక్కడ జీవాను చూసిన స్థానికులు ఆయన జగన్ లాగే ఉన్నారని ఆశ్చర్యపోయేవారట. కొంతమంది వచ్చి ఆయనతో షేక్ హ్యాండ్ ఇస్తూ జగన్ గారే వచ్చారు అని సరదాగా అనటం జీవాకు చాలా కొత్తగా, గర్వంగా అనిపించేదట. సెట్లో జనాన్ని కంట్రోల్ చేయడానికి చిత్ర యూనిట్ పడే కష్టాన్ని చూసి జీవా అప్పుడప్పుడు జోకులు వేసేవారు. జగన్ మేనరిజమ్స్ ప్రాక్టీస్. జగన్ ప్రజల వైపు చూసి చెయ్యి ఊపే విధానం మరియు నవ్వును జీవా సెట్లో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. షాట్ లేని సమయంలో కూడా ఆయన అదే మేనరిజంతో ఉంటే యూనిట్ మెంబర్స్ సార్ కెమెరా ఇంకా ఆన్ కాలేదు అని ఆట పట్టించేవారట. ఆ పాత్రలో ఆయన ఎంతగా లీనమయ్యారంటే షూటింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆయనకి ఆ మేనరిజమ్స్ అలాగే ఉండిపోయాయి. మమ్ముట్టితో ఇంటరాక్షన్. సీనియర్ నటుడు మమ్ముట్టి సెట్లో చాలా గంభీరంగా కనిపిస్తారు. కానీ ఆయన లోపల చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. జీవా తన సీన్లలో తడబడినప్పుడు మమ్ముట్టి తనదైన శైలిలో సలహాలు ఇస్తూనే మధ్య మధ్యలో జోకులు వేసి సెట్ని కూల్చేసేవారట. మమ్ముట్టి లాంటి లెజెండరీ నటుడితో పనిచేయటం జీవాకు ఒక మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోయింది.
మేకప్ సెషన్ల మీద జోకులు. జగన్ లుక్ కోసం జీవా హెయిర్ స్టైల్, మేకప్ మీద టీం చాలా శ్రద్ధ తీసుకునేది. ప్రతిరోజు ఆ హెయిర్ సెట్ చేయడానికి చాలా సమయం పట్టేది. ఆ టైంలో జీవా నాకంటే హీరోయిన్లకే తక్కువ టైం పడుతోంది కదా అని సరదాగా కామెంట్ చేసేవారట. మొత్తానికి భావోద్వేగపూరితమైన సినిమా తీస్తున్నప్పటికీ కెమెరా వెనుక మాత్రం నటీనటులు ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. యాత్ర 2 సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలిగించే ప్రమాదాలేవీ జరగలేదు. కానీ షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని చిన్నపాటి అవాంతరాలు మరియు ఒక ప్రమాదం వార్తల్లో నిలిచింది. కడప జిల్లాలోని ఇడుపులపాయలో షూటింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్కు చెందిన ఒక లైట్ మ్యాన్ అనారోగ్యంతో లేదా గుండెపోటుతో మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇది షూటింగ్ సెట్లో జరిగిన సహజ మరణంగానే భావించారు తప్ప అది పని వల్ల జరిగిన ప్రమాదం కాదు. అవుట్డోర్ లొకేషన్లలో జనం ఎక్కువగా ఉన్న చోట షూటింగ్ చేసినప్పుడు తోపులాటల వల్ల లేదా చిన్నపాటి టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొంతమంది సిబ్బందికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. అయితే ఇవేవి తీవ్రమైనవి కాదు. సాధారణంగా ఇలాంటి పొలిటికల్ డ్రామా చేస్తున్నప్పుడు భారీ యాక్షన్ సీక్వెన్స్ లేదా రిస్క్ ఉన్న స్టంట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇతర యాక్షన్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా సెట్లో ప్రమాదాల తీవ్రత చాలా తక్కువ. మహీవి రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో తక్కువ సమయంలోనే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మహీవి రాఘవ దర్శకత్వంలో వచ్చిన యాత్ర 2 సినిమా ఫలితం గురించి చెప్పాలంటే ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది. కథాంశం: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర మరియు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఈ సినిమాలో చూపించారు. మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో మరియు జీవా జగన్ పాత్రలో తమ నటనతో ఆకట్టుకున్నారు. విమర్శకుల నుండి నటనకు మంచి మార్కులే పడ్డాయి. మొదటి భాగం యాత్ర సాధించిన విజయాన్ని ఈ సినిమా అందుకోలేకపోయింది. థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోవడంతో కమర్షియల్గా భారీ నష్టాలను మూటగట్టుకుంది. పొలిటికల్ డ్రామా కావడంతో ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కావటం, కథలో డ్రామా కంటే డాక్యుమెంటరీ ఛాయలు ఎక్కువగా ఉండటం సినిమా ఫలితంపై ప్రభావం చూపాయి. యాత్ర 2 ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించినప్పటికీ వ్యాపారపరంగా మాత్రం డిజాస్టర్గా నిలిచింది.